షాప్ దగ్గర నుంచి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇంక వంట ఎప్పుడు చేద్దాం అబ్బా, చాలా లేట్ అయింది. కర్రీస్ ఏమన్నా బయట నుంచి తెప్పిద్దాం అనుకున్నా. ఇంకా ఎందుకులే మళ్ళీ చేసేయచ్చు అని చెప్పేసి ఒకవైపు రైస్ పెట్టేశాను. కడిగి ఒక అరగంట నానాక స్టార్ట్ చేసేసాను. తొందరగా చేసినప్పుడు ఎంతో టేస్ట్ ఉంటాయి కర్రీస్. అలాగే క్యాలీఫ్లవర్ కర్రీ కూడా చేశాను. అది కూడా కుక్కర్లో టమాటాలు మసాలా వేసి అన్ని తాలింపు పెట్టేసి కుక్కర్ పెట్టేస్తే ఒక 2 విజిల్లు అయ్యేటప్పటికి కర్రీ ఉడికిపోతుంది. క్యాలీఫ్లవర్ కాబట్టి తొందరగా ఉడికిద్ది. మీరు ఎప్పుడైనా క్యాలీఫ్లవర్ కర్రీ కుక్కర్లో చేశారా? కామెంట్ చేయండి. నేనైతే ఏ కూరగాయలైనా కుక్కర్లో చేస్తానే ఉంటాను. ఇంకా ఈ కర్రీ ఏందో కొద్దిగా ఉన్నట్టు అంది అనిపించి పచ్చడి తెమ్మన్నాను ఒక పొట్లము. పచ్చడి తెమ్మంటే నేను తొక్కు పచ్చడి తెమ్మంటే ఈ గోంగూర పచ్చడి ఉందని సురేష్ అయితే తెచ్చాడు. ఇంకా వాళ్ళకైతే ప్యాకింగ్ కట్టేస్తున్నా. మన వర్కర్స్కి చిన్నపిల్లలకి కట్టినట్టు బాక్స్లో రైస్, ఈ కవర్లో కర్రీ ఇలా వేసి రోజు కట్టి పంపించాలి. వర్కర్స్కి వేరేగా మాకు వేరేగా ఏం వండను. అందరు తినేది ఒకటే, మేము తిన్నదే వాళ్ళకి పెడుతుంటాము. వాళ్ళకి సపరేట్, వాళ్ళు వర్కర్స్ కదా అని చెప్పేసి ఏం అలా భేదాలు ఉండవు మన దగ్గర. రైస్ మేము ఏది తిన్నా రైస్ వాళ్ళకి అదే, కర్రీ కూడా అదే. ఇంకా కర్రీ వేసాను, పచ్చడి వేసాను, ఇంకా పెరుగు అయితే వేసిస్తున్నా. అప్పుడప్పుడు పెరుగు కూడా డైలీ తోడు పెడతాను, ఒక రోజు మర్చిపోతుంటా పెట్టడానికి. ఇవాళ అయితే పెరుగు కర్రీస్ అన్ని బాక్సెస్ అయితే కట్టి ఇచ్చేసి పంపిస్తున్నా. ఓకేనా, మా లంచ్ వర్క్ ఇది.